ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు. ఈ వీడియోలో పాత్రలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరు పర్సనల్గా తీసుకోకూడదు. నో టు బెట్టింగ్ యాప్స్. మనం రీసెంట్గా చూస్తే కొన్ని వందల వేల మంది బెట్టింగ్ యాప్స్ ఆడి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. దానికోసం ఒక చిన్న అవేర్నెస్ వీడియో, ఒకరు కాకపోయినా వందలో ఒకరన్నా ఈ వీడియో చూసి మారుతారని ఈ అవేర్నెస్ వీడియో చేసాం. ఇది కేవలం కల్పితం మాత్రమే, ఇది రియల్గా ఎక్కడ ఏం జరగలేదు. అవేర్నెస్ కోసం, ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చే దానికోసం చేశాము. ఇది మా టీం అందరం కలిసి చేశాము. మచ్చా 50,000 వచ్చిందిరా మచ్చా, నాకు 10,000 వచ్చింది మచ్చా. మళ్ళీ 5,000 పెట్టినాను మచ్చా, 20,000 వచ్చిందిరా. ఉండు మచ్చా, నేను 10 పెట్టి 50 కూడా వస్తాను. నా ఫ్లైట్ ఎగురుతుందా? చాలరా ఈరోజు చాలు. అన్నా ఏరన్నా ఈరోజు సార్ కొత్త ఫోన్ కామని చెప్పాను అన్న. కొత్త ఫోన్ కామని చెప్పారు. ఈరోజు ప్రాజెక్టులు చేయాలంట. సంవత్సరం అయిపోతుంది, మా చదువు వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నా కాడ నా ఫోన్ పని చేయదు. ఖచ్చితంగా ఫోన్ కొనాలన్నా. ఏం చేయమంటున్నా, మా పరిస్థితి నీకు తెలియదు ఏం లేదు. అప్పు సొప్పేసి నాకుండేది నువ్వు ఒకటివే, తల్లి లేని బిడ్డవు కదా అని చెప్పి నేను ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చినాను. ఈ 4 ఏళ్ళు కంప్లీట్ చేసుకొని ఏదో నన్ను బాగా చూసుకుంటాం అనుకుంటున్నాను. సరేలే, మీ ఫ్రెండ్స్ ఫోన్లో ఎవరో ఫోన్లో చేయొచ్చు కదా ప్రాజెక్ట్ వరకు. ఎవరు ఏరు నాన్న, మన ఫోన్ కొనాలన్నా. అది ఫోన్ అది. సరేలే నాయన, చదువు వేస్ట్ అయిపోతుంది. చదువు అంతా వేస్ట్ అయిపోతుంది నాన్న. సరే నాయన, నేను జమీందార్తో మాట్లాడి ఎట్లో కట్లా ఏర్పాటు చేస్తాను. మా సార్ పనమని చెప్పారు. నాకు ఫోన్ తీసాను కానీ బాగా చదువుకుంటున్నావా? బాగా చదువుతున్నా. సరే, రేపు ఎట్టో ఒకటి జమీందార్తో మాట్లాడి తీసాను నాయన. సరే, వెళ్ళి బాగా ఫ్రెష్ అప్ అయ్యిరా, వంట చేస్తాను. తింటూ సరే. బాబు, సార్ ఉన్నాడా? దొర లోపల ఉన్నాడు. నువ్వు వచ్చేప్పుడు ఏమి అయ్యాక ఉన్నాడా? నువ్వు వచ్చేప్పుడు అయ్యారు ఎవరు ఎవరు వచ్చారండి మీకోసం? ఎవరు అడుగు, ఎవరని? ఎవరు మీరు? సరే అయ్యారు ఎవరో మీకోసం తెలిసిన వాళ్ళే అంట. ఏమంటారా వానికి? ఏం కావాలంట? ఏం కావాలండి మీకు? మాట్లాడాలా? అయ్యారు మీకు కొద్దిగా ఏదో మాట్లాడారా? సర్లే, రమ్మను మాట్లాడదామేమో. నమస్తే బా, ఏమిటి వచ్చినావా? ఏం లేదు, చిన్న పని పడి వచ్చినా. చెప్పు, ఏమో? పిల్లోడికి కాలేజీలో ఏదో ప్రాజెక్ట్ వర్క్ అంట, ఏదో ఫోన్ కావాలంట. ఫోన్ ఉంటేనే కాలేజీకి రామన్నారంట. పరిస్థితి ఇబ్బందిగా ఉన్నది. సరే, 20,000 డబ్బులు ఏమన్నా మీరు సర్దితే. ఏంటిరా పద్యానికి లెక్క 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 అంటావు? యాడ్ నుంచి వస్తుంది లెక్క? మండే కదా 20,000 లెక్క ఎత్తుకోమైనావు. కొడుకు ఫీజు కట్టాలని లెక్క 20,000 లెక్క ఎత్తుకోమైనావు. మళ్ళీ ఇప్పుడు వచ్చినావు 2 రోజులకి. మళ్ళీ లెక్క డ్యాన్స్ నుంచి రావాలి. నేను నాకే చెట్లకు కాల్చండి లెక్క ఏమన్నా? దయ్యే కాదయ్యా, నేను కూడా ఉండాలి కదయ్యా. చూడండి అయ్యా, పిల్లోడు కాలేజ్ చదువు నాకెవరున్నదయ్యా? మా కొడుకు ఒక్కడే. కాలేజ్ ఈ సంవత్సరం అయిపోతే మేము కూడా ఏదో ఈ సంవత్సరం కాలేజ్ అయిపోతే మా కొడుకు ఏదో మంచి ఉద్యోగం తెచ్చుకొని మీ అప్పు మొత్తం తీర్చేస్తానయ్యా. సరే, కొడుకు అంటున్నావు, కాలేజ్ అంటున్నావు, మళ్ళీ వడ్డీ ఎక్కువ అవుతుంది ఎట్ట అనుకుంటావు? మళ్ళా పర్లేదయ్యా, మా కొడుకు ఈ సంవత్సరం కాలేజ్ అయిపోయిందంటే మంచి ఉద్యోగం వస్తుంది అన్నాడు. వస్తానే మీకు వడ్డీ ఎంతైనా పర్లేదులేయా, నేను అంతా తీర్చేస్తానులేయా. వచ్చాదంటావు ఖచ్చితంగా ఉద్యోగం? వస్తుందంటున్నాడు. మీరు అటు చూసి ఒక 20,000 సర్దండి అయ్యా. సరే రే, రారా. ఏందో పాలేరు గంట ఏందో తేపో, ఒక 20,000 ఏందో అడుగుతున్నాడు. లోపల పేపర్ తీసుకొని వచ్చి సంతకం పెట్టించుకొని ఈ ఫస్ట్ పంపి బెరిన. కడతావు కదా ఖచ్చితంగా? అయ్యా ఖచ్చితంగా అయ్యా, కాలేజ్ అయిపోతే ఉద్యోగం వస్తుందంట అయ్యా. నెల కట్ చేసుకుంటా జీతంలో. మీరు పట్టుకోండి అయ్యా, నెలలో పట్టుకోండి.
ఎంతసేపు లోపల ఏం చేస్తున్నావు? ఎంతసేపు పేపర్ తెచ్చేదానికి రా. నాకేం పని లేదనుకున్నావు ఇంకా? అయ్యగారు ఆ, రాసిన అయ్యగారు ఆ. 20,000 ఇస్తానమ్మా అతనికి. వడ్డీ చెప్పినా, ఎక్కువ చెప్పినా, 5 రూపాయలు వడ్డీ అని చెప్పినా రాసిన అది కూడా రాసినావు కదా. రాసిన. వాళ్ళ కొడుకు ఏదో ఉద్యోగం వచ్చి నాకు ఇచ్చా అంట గానీ అందులో మన జీతం కట్ చేసుకుంటాము. అది కూడా చూసుకో నువ్వే. సరే అయ్యగారు. సరేనా? సరే అయ్యగారు. ఇయ్యి. సంతకం అంటారా మీడియా? సరే ఆడ ఉన్నా చూడు స్టాంపు ఓకే వేయించు. సరే అయ్యగారు. ఏం తెలివిందా లేదా నీకు? ఇక్కడ కరెక్ట్ గా బేసాడు చూడు. ఏం పేరు? రంగయ్య. సరే అయ్యగారితో మాట్లాడేసి వెళ్ళు. సరే అయ్యగారు. ఇచ్చినాడా? నమస్కారం. నెల కట్ చేసుకుంటా చెప్తానా? సరేనా? నువ్వు మళ్ళా వచ్చి అయ్యా లేదయ్యా మళ్ళా కొడుకు అయ్యా మళ్ళీ ఇదయ్యా అదయ్యా అని అంటే ఇంకా ఒప్పుకునేది ఇదే లాస్ట్. సరేనా? పో. సరే పో. సరే సరే జాగ్రత్త. సరే అయ్యగారు. నెక్స్ట్ అయ్యగారు. సరే పో. నువ్వు బయట పని చూసుకోపో. ఏదో ఉంది చెప్పినా కదా నీకు. సరే సరే నానా ఫోన్ నానా తెచ్చినావా? ఓకే నానా. ఈ చదువు బుర్రక ఎక్కట్లేదురా నాయన. మా నాయనకి అబద్ధం చెప్పి ఫోన్ తీసుకున్నాను. ఫోన్ అయితే తీసుకున్నాను. ఇడు పొద్దున తులసి గాడు 10,000 వేస్తే 20,000 వచ్చింది. నాకు అర్థం కావట్లేదు. బట్ మళ్ళీ 20,000కి 50,000 వచ్చింది. కొట్ట చేసి వెళ్ళరా డబ్బు సంపాదించాలరా. చేసి మా నాన్న అప్పులు తెచ్చేసి లైఫ్ సెటిల్మెంట్ అయిపోవాలరా. బిందాస్ ఉండాలరా. సాయంత్రం జూడియాక నీకు లేదా పూజే నువ్వు 50,000 కూడా షాపింగ్ చేసుకో. సాయంత్రం పొలం ఓకేనా? సరే ఉంటావు మరి. సాయంత్రం ఫోన్ చేస్తా. ఏం మచ్చా నైట్ ఎంత సంపాదించిన? ఏం మ్యాటరా? నైట్ ఆడ మచ్చా 10,000 వచ్చింది. నీకెంత వచ్చిందా? మచ్చా జస్ట్ 1,000 రూపాయలు వేసినాను మచ్చా. లక్ష అట్ట ఫ్లైట్ అట్ట పోతా ఉంది. ఇంకేమో డబాల కింద పడిపోయింది మచ్చా. ఏదో అట్ట ఖర్చులకి ఏదో వచ్చింది మచ్చా. అవునా? ఏం కాదులే వస్తుందిలే బాగా ఆడు. ఏందో మచ్చా. నువ్వు కాలేజీ పోలేదా? మచ్చా కాలేజీకి పోయినాను, అటెండెన్స్ చేసుకున్నాను, కొంచెం ఉన్నాను, పార్క్ వచ్చేసిన. మనకేం కావాలి? మనకేం కావాలా? డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే మనం ఏం చేస్తాం? ఆన్లైన్లో గేమ్ ఆడాలా. గేమ్ ఉంది, డబ్బులు కావాలా. ఆన్లైన్లో గేమ్ ఆడినామా, డబ్బులు వచ్చినామా, ఎంజాయ్ చేసినామా అంతే మచ్చా. అటెండెన్స్ ఏముంది? డబ్బులు కడితే అన్నీ వస్తాం మన దగ్గరికే. దానికే కదా ఆన్లైన్ గేమ్ ఆడేదా. అంతే కదా మచ్చా. చాలు. ఈరోజు మా లవ్ వారు ఫోన్ చేసింది. అది షాపింగ్ పోవాలంట. జూడి ఏదో కొత్తగా ఓపెన్ చేసినారంట. అది అసలే షాపింగ్ పిచ్చిది. 50,000 పైన అవ్వబోతుంది. నా దగ్గర ఏమంటే 10,000 ఉంది. ఈ రటన బెట్టింగ్ 50,000 సంపాదించాలి మచ్చా. ఎలా అయితే కానీ మచ్చా 10,000 వేసినాను. చూస్తాను ఉండు మచ్చా. మచ్చా ఎగరుతుందిరా ఫ్లైట్ పోతుందిరా. 50,000 వచ్చిందిరా. కానీ మచ్చా ఈరోజు మా లవ్కి దామ్ దూమ్ చేయబోతాను రా. ఓకే ఈరోజు సంపేపోతాను మా లవ్ బట్టి. కానీ మచ్చా ఈ షాపింగ్ అదిరిపోవాలంటే. ఏ మహేష్ అంటే వచ్చావు? ఏం నీకు ఎందుకురా? నేను కూడా సంపాదించాలన్న డబ్బులు మీరేనన్నా. నిన్నేనన్నా మీ మాటలన్నీ. ఇంత వద్దురా రే. కావాలి నువ్వు జరుగునా. సరే కూర్చో. ఫోను నాకు కూడా మీరు ఆడి నాకు ఎక్కించండి గేమ్. ఆన్లైన్ గేమ్ కావాలా? ఆన్లైన్ గేమ్ కావాలి. డబ్బు సంపాదించాలా. అది మచ్చా. నేను డబ్బు సంపాదించాలన్నా. నాకు ముందు మీరు గేమ్ సరే పట్టు. నా కరెక్ట్గా ఎక్కిండి అన్న. మళ్ళీ వేరే ఎక్కే బాకండి. డబ్బులు వచ్చేది ఎక్కిండి. మీరు ఆన్లైన్ గేమ్ ఇస్తాను. మీరు ఆడేది ఎక్కిండి. సరే ఆడినావు అనుకో. నువ్వు నిన్న 40,000 అన్నావు. నువ్వు నిన్న 40,000 నాకు 50,000 వస్తుంది. అది నాకు ఎక్కిచ్చాను వాడుకో. ఇంకా ఎట్లా ఆడాలని చెప్పినది
ఏం కాదు మచ్చా ఈడ 10,000 పెట్టినావా? చెప్పి మచ్చా 10,000 పెట్టినావు అనుకో, అది ఫ్లైట్ ఎగిరింది అనుకో, నీకు 50,000 వస్తావు మచ్చా. నాకు అదేదా కావాలన్నా. నువ్వా 10,000 పెట్టు, 50,000 వస్తుంది. ఓకేనా? సరే జాగ్రత్తగా ఆడు మచ్చా. నేను చూపిస్తా, నీకన్నా ఎక్కువ డబ్బాలుగా మాటిస్తా. జాగ్రత్త మచ్చా. ఏంది మచ్చా? ఇప్పుడు మా నాన్నకి డబ్బులు ఏమని చెప్పాలా? బెట్టింగ్ యాప్ నుండి చంపేస్తాడు. సరేలే, లాఫీజ్ అని చెప్తాం, నమ్మేస్తాడు. నానా నానా అదే లాక్ ఫీజు కట్టాలా? మా సార్ 4,000 అడుగుతున్నాడు, 4,000 కావాలా? లాక్ ఫీజు కట్టాలా? 4,000 కావాలా? మా సార్ అర్జెంట్ తెమ్మని చెప్పినాడు. లేదంటే మన సంవత్సరం వేస్ట్ అయిపోతుంది. అది ఎంత నాయన? 4,000 కావాలా? ఇక అంత సరిపోతుంది నాయన. చాలా నాయన జాగ్రత్తగా వెళ్ళి కొట్టు. బాగా చదువుకుంటున్నావు కదా? చదువుతున్నా, మంచి పేరు తీసుకొస్తానన్నా. చాలా అయినా బాగా చదువుకుంటే చాలా అయినా. డబ్బులుంటే ఫోన్ పే చేయనా? సరే చేస్తాను చూడు. అయిపోయింది చూడు. ఓకేనా, థ్యాంక్స్ నా. వీలేసుకున్నాను రబ్బా. గేమ్ కొట్టాలి అట్టన కానీ గట్టిగా. 10,000 వచ్చేసిందిరా. కాయ్ 10,000 కాస్త 20,000 అవ్వాలా? అమ్మా పోయిందిరా మొత్తం. ఇదేదో లోన్ యాప్ ఉందిరా, ఇది పెట్టేసేసి దాంట్లో డబ్బులు పెట్టి డబ్బులు కొట్టేయాలా. ఒక్క నిమిషం. వచ్చిందిరా, ఇప్పుడు దాంట్లో పెట్టేస్తా. ఇది పెట్టానరా, ఆడతాను ఆగరా. ఫ్లైట్ ఎగురు ఎగురు ఎగురు. ఇది కూడా పోయిందే. అయ్యో ఇప్పుడు మా నాన్నకి ఏం చెప్పాలా? డబ్బులన్నీ పెట్టి పోయి కొట్టానే. అయ్యో ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలా మా ఇంట్లో? మా నాన్నకి నా ముఖం ఎలా చూపించాలా? మహేష్ అన్నా, మహేష్ అన్నా, ఏ మహేష్, ఏ అన్నా మహేష్, అన్నా మహేష్, అన్నా మహేష్, అన్నా అయ్యో అయ్యో, మా నాన్నకి మోసం చేసి తీసుకొచ్చానే. నా ఫీజు అని చెప్పి తీసుకొచ్చాను. డబ్బులన్నీ బెట్టింగ్ యాప్లో పోగొట్టాను. ఇప్పుడు మా నాన్నకి మగవేదో చూపించాను. నేను ఇప్పుడేం చేశాను? చచ్చిపోలేమా? నేను నాన్నకి మగం చూపించలేనయ్యా. పెద్ద తప్పు చేశా. అయ్యో మా నాన్నకి ముఖం చూపించలేదే. ఇప్పుడు నేను చచ్చిపోతాను ఇప్పుడు. మహేష్ ఇబ్బంది ఉందిరా నాయన. ఏమైంది? ఉద్దేశం వెళ్ళిపోతున్నాడు. ఏమైంది? ఏమైనా ఇబ్బంది అయింది వాడికి? మామూలు ఏం లేదు, ఇబ్బంది లేదు. సరే ఒకసారిలే, వాడే ఒకసారిలే. ఆకలి అసలు నా కొడుకు తిన్నాడు లేదు, వాడు ఏం చెప్పకుండా బయట తిన్నాడు. ఏమో చూసొద్దు అడిగాడు. అయ్యో మా నాన్నకి మోసం చేస్తాను. నేను బ్రతికి వేస్ట్. నేను మా నాన్నకి ముఖం చూపించలేను. తాగి చచ్చిపోతా.
మహేషా 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 బెట్టింగ్ కాకపోతే కంపల్సరీ ఆడొద్దండి, దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సే నో టు బెట్టింగ్ యాప్స్. సే నో టు బెట్టింగ్ యాప్స్. సే నో టు బెట్టింగ్ యాప్స్.